హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన హస్తం పార్టీ కార్యకర్తలు ఆఫీస్ పై ఉన్న హరీష్ రావు ఫ్లెక్సీని చించివేసి హంగామా చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారని చెప్పారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమన్నారు. తాళాలు పగులగొట్టి ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే పౌరులకు భరోసా ఏది అని ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు, 420 హామీలను ఆగస్టు 15 లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హైదరాబాద్ అమరవీరుల స్తూపం సాక్షిగా హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిదాడిగా రుణమాఫీ చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ ఫ్లెక్సీలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరే కృష్ణ సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అదే క్రమంలో కాంగ్రెస్ కు చెందిన కొందరు దుండగులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ లోపలికి ప్రవేశించిన హస్తం పార్టీ కార్యకర్తలు ఆఫీస్ పై ఉన్న హరీష్ రావు ఫ్లెక్సీని చించివేసి హంగామా చేశారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయం చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హరీష్ రావుపై తప్పుడు ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ పూర్తి చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజా లారీకృష్ణ పేరుతో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేగింది. వాటిని తొలగించాలి అంటూ టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. క్యాంప్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడి, ఫ్లెక్సీల తొలగింపు అంశంపై సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు పోలీసులు రక్షణ కల్పించడంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.